ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచు చెయ్యి గలవాడు ఒకడు కనపడేను. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మందిరంలో, సమాజ మందిరంలో వెళ్ళాడు. ఒక చోట యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఈ మందిరంలో వెళ్ళినప్పుడు కొంతమంది యేసు ప్రభువును అడ్డుకున్నారు. మరి ఎందుకు అడ్డుకున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తే, విశ్రాంతి దినమున ఎవరిని బాగు చేయకూడదు అని వాళ్ళు అంటారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినమున ఎవరిని బాగు చేయకూడదు అంటే, పాత నిబంధనలో రాయబడినటువంటి విషయాలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు అంటారు, పని చేయొద్దు అన్నాడు కానీ స్వస్థత పరచొద్దని చెప్పలేదు కదా. పని చేయొద్దు అన్నాడు, దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు, కానీ నిన్ను బాగుపడొద్దని దేవుడు చెప్పలేదు కదండి. విశ్రాంతి దినమున బాగుపడమనే కదా, నువ్వు బాగుండాలనే కదా, స్వస్థత పరచబడాలనే కదా, ఆరోగ్యాల చేత నింపబడాలనే కదా, నీవు నీ కుటుంబం క్షేమంగా ఆయన సన్నిధిలో ఉండాలనే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొంతమంది వీళ్ళు యేసయ్యకు ఏం చేస్తున్నారంట, విరోధంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేవంటి వాళ్ళు ఎవరి అంటే, మందిరమును గూర్చిన వంటి యొక్క అనుభవ జ్ఞానం వాళ్ళకు తెలియదు. దేవుని మందిరానికి వస్తారు కొంతమంది, వారు ప్రార్థనకు వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారే కానీ దేవుని మందిరంలో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన వారికి ఉండదు. ఒకవేళ ఉన్నా, తిన్నామా, కడుపు నిండిందా, ఆ తర్వాత వెళ్ళిపోయామా, మన పనులు చూసుకున్నామా, మరలా ఆదివారానికి వచ్చామా, లేదా శనివారం వచ్చామా, అంతే. ఆ తర్వాత ఏమి ఉండదో, సాదాసీదాగానే నడిపించబడుతూ వస్తారు. దైవ భయం లేకపోవటం వలన, దేవుని వాక్యమును అనుసరించకపోవటం వలన, వాక్యానుసారంగా వారు నడిపించబడకపోవటం వలన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంతసేపటికి దేవుడు మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. అందుకని యేసు ప్రభు వారు ఇలా చేశారు. ఆయన ఏం చేశాడంటే, అక్కడ దేవుని యొక్క మందిరంలో ప్రవేశించినప్పుడు ఆయనకి ఎవరు కనపడ్డారంటండి, ఒక ఊచ చేయగలవాడు, వెండిపోయిన వంటి చేతి గలవాడు కనపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, 10వ వచనంలో ఉంది, వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు కొందరు మాట్లాడేవంటి మాటలు విచిత్రంగా ఉంటుంది, ఆలోచనలో పడవేస్తుంది. అసలు వీళ్ళు భక్తి పరులేనా, అసలు విశ్వాసులేనా, దేవుని పిల్లలా కాదా అని మనకు ఆలోచన కలిగేటట్లు చేస్తారు. వారి మాటలు అలా ఉంటాయి. వీళ్ళు ఎవరయ్యా అంటే, నీటి మీద ఇల్లు కట్టేవంటి వాళ్ళు, ఇసుక మీద ఇల్లు కట్టేవంటి వ్యక్తులు. ఇసుక మీద ఇల్లు కట్టేవంటి వాళ్ళు వారి జీవితంలో ఎక్కడ కడుతున్నామనే సంగతిని వాళ్ళకు అర్థం కాదు, దాన్ని మర్చిపోతారు. అది ఒకానొక రోజున వర్షం పడినప్పుడు ఆ ఇల్లు కనపడకుండా వెళ్ళిపోతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాలను చక్కగా తెలియజేశారు. అందుకని కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు విశ్రాంతి దినమున ఎలా వారిని స్వస్థపరిచావు, స్వస్థపరచడం నేరం కదా అని మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు జాగ్రత్తగా మాట్లాడాలి, దేవుని పిల్లలు విశ్వాసములో నిలబడాలి.
దేవుని పిల్లలు ఆలోచించాలి, వెనక ముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని మనం గమనిస్తే, ఆ రోజులో యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూసి బాగు చేస్తే కొందరు ఓర్వలేక ఏం చేశారంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా వారిని బాగు చేసావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరమును కూర్చున్న పరిచర్య నీకు ఇప్పటికీ తెలియదు. మందిరంలో పరిచర్యను కూర్చున్నటువంటి అలవాటు నీకు లేదు, పరిచర్య చేసే అలవాటు లేదు, ఆ పరిచర్య విధానం నీకు తెలియదు, సంఘ క్రమాలు తెలియవు, ఆ నడివిడికేంటో కొందరికి తెలియదు. ఆ నడివిడికి తెలియకుండానే బ్రతుకుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని 13వ వచనములో ఒక మాట రాసింది. 13వ వచనములో ఒక మాట రాసింది. అక్కడ ఏం రాశాడంటే, ఆ మనుషునితో నీ చెయ్యి చాపమని, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె బాగుపడేను. చప్పటి కొట్టి ప్రభుని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు, విశ్రాంతి దినాన బాగుపడమన్నాడు. కానీ అక్కడ బాగుపడకూడదు, బాగు చేయకూడదని ఏది కూడా రాయలేదు. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, పని చేయొద్దు అన్నాడు, కానీ ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఒకటి మనం గమనించండి, దేవుని మందిరానికి వచ్చిన నీవు విశ్రాంతి దినమును గురించి బైబిల్లో రాయబడినప్పుడు విశ్రాంతి దినమును నువ్వు అన్నం తినకుండా మానేస్తావా? ఏంటండి, నీకు గేదెలు ఉండొచ్చు, ఎద్దులు ఉండొచ్చు, బర్రెలు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, వాటిని మేత పెట్టకుండా ఉంటావా? నీళ్లు పెట్టకుండా ఉంటావా? వాటిని అంటే కట్టేస్తావా? కట్టేవు కదా. ఒకటి గమనించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య అతన్ని చూసినప్పుడు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడంటండి, నీ చెయ్యిని చాపమన్నాడు. ఒకప్పుడు లేపలేడు, ఆ చెయ్యి అలాగే కట్టెలాగానే ఉండిపోయింది, కట్టెలాగా ఉండిపోయింది. జీవము లేని చెయ్యి. పైన అయితే కండ ఉంది కానీ శరీరం మాత్రం ఉంది, కానీ అందులో ఏమాత్రం జీవం అనేది లేదు. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, అతన్ని చూసి అతని మీద జాలిపడి అతన్ని చెయ్యి చాపమనగానే ఆ చెయ్యి ఎలాగైపోయింది, రెండో చెయ్యిలాగా అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. బాగుపడిందని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. బాగుపడాలి అనుకునేవంటి వాళ్ళు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వంటి విషయంలో బాగుపడిన ప్రతివాడు, యేసు ప్రభు నమ్మిన ప్రతివాడు, ఆయన ఆశీర్వాదాన్ని పొందిన నీవు, యేసయ్యను నమ్మానని చెప్పుకుంటున్న నీవు ఆయన మార్గములో నడవాలి. కొందరికి దేవుని మందిరమును కూర్చున్నటువంటి అనుభవం కొందరికి లేక, ఆ అనుభవం వారి లేకపోవటం వలన వారు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. దేవుని భయం లేనివాడు, దేవుని వాక్యాన్ని అనుసరించని వంటి వ్యక్తి, వాడు ఏదైనా మాట్లాడతారు. అందుకని ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, నీవు విశ్రాంతి దినమున ఎందుకు అతన్ని నీవు స్వస్థపరచవు? ఒకటి గమనించండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సహకరిస్తే మిగతా వాడు వచ్చి ఏమంటాడు, వాడికి ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు, వాడు నాశనం అయిపోవాలి, వాడి జీవితం నాశనం అయిపోవాలి, వాడి కుటుంబం ఉండకూడదు, వాడి కుటుంబం దేవుని సన్నిధిలో కనపడకూడదు, వాడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకుంటారు కొంతమంది. కానీ దేవుని పిల్లలు అది కోరుకోకూడదు. దేవుని పిల్లలు అలా కోరుకోకూడదని దేవుని వాక్యం చక్కగా మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఒకరిని బాగు చేయటం వలన యేసయ్య దగ్గరికి వచ్చి విశ్రాంతి దినమున అలా నువ్వెందుకు చేసావన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళి మేలు పొందమని చెప్పారు. కానీ నిన్ను బాగుపడొద్దని ఎవరు చెప్పలేదే. దేవుని మందిరానికి ఎందుకు వస్తారు, దేవుని సన్నిధికి ఎందుకు వస్తారంటే, దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని బాగుపడేదానికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త మనం గమనించి ఆ వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అందుకని బాగుపడినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మార్గంలో నడవటం మొదలుపెట్టాడు. తాను మేలు పొందాడు కదా, స్వస్థత పరచబడ్డాడు కదా, ఎన్నో దినాల నుండి తన జీవితంలో కష్టాలు, దుఃఖము, నెట్టుల మధ్యలో బ్రతుకుతున్నాడు కదా. ఆ వ్యక్తి యేసయ్య ఎప్పుడైతే తనను ముట్టాడో, యేసయ్య ఎప్పుడైతే తన చెయ్యిని చాపమన్నాడో, అప్పుడు వెంటనే యేసయ్య మాటకు లోబడి చెయ్యి చాపాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే చెయ్యి చాపాడో వెంటనే తన చెయ్యి నార్మల్గా అయిపోయింది. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలో, ఆయన వాక్యములో స్వస్థత ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా ఇలా మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 27వ వాక్యం చదవండి. ఆమె యేసును గూర్చి వినెను, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడుదును అనుకొని. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈమెలో ఉన్నదేంటండి? విశ్వాసము. ఈమెలో ఒక విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. అవిశ్వాసం ఉండకూడదు. ఈ రోజున ఎంతోమంది అవిశ్వాసులుగా అయిపోతున్నారు, అవిశ్వాసులుగా మారిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు, సాతాను చేతుల్లో పడిపోయి చివరికి వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని వారి నాశనం చేసుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు ఈ రోజున. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ విషయాన్ని చక్కగా ఆమె యేసును గూర్చి వినేను, ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడుదని అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఆమె అనుకుంటుందండి తన జీవితంలో యేసు ప్రభువుని గురించి వినింది. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు. ఏంటండి, ఆపదలో ఉన్నప్పుడు ఏమంటారంటే, ఎవరో ఒకరు నన్ను ఆదుకుంటే చాలు, యేసయ్య నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటారు. అయితే ప్రేమేంద్ర బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన తప్పనిసరిగా నిన్ను కాపాడుతుంది. నువ్వు చేసే ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ నీలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? దైవ భయం కలిగి వాక్యానుసారంగా నడిపించబడుతున్న ప్రార్థన చేస్తున్నావా? ఏ స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు? ఒక స్త్రీ చెప్తున్న మాట, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు, నా జీవితంలో నేను బాగుపడతాను అనే ఒక నమ్మకం, ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. 34వ వాక్యం, 34వ వచనంలో ఒక మాట రాంది. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చప్పడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో? రక్తస్రావ కలిగినటువంటి స్త్రీతో. ప్రైజ్ ది లార్డ్. బాగుపడాలనుకునేవాడు, ఆశీర్వదించబడాలనుకునేవాడు దేవుని మందిరములో వాక్యానుసారంగా నడిపించబడుతూ వాక్యము ద్వారా వారి జీవితంలో మేలును అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఏంటండి, కొద్దిసేపు విశ్వాసాన్ని చూపిస్తారు, ఆ తర్వాత అవిశ్వాసాన్ని చూపిస్తారు. కొద్దిసేపు విశ్వాసలాగా ప్రవర్తిస్తారు, ఆ తర్వాత ఏమో అవిశ్వాసులాగా ప్రవర్తిస్తారు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న నీ జీవితంలో నువ్వు ఎలా స్వస్థపరచబడతావు చెప్పండి? ఎలా బాగుపడతావు చెప్పండి? ఎలా క్షమాభివృద్ధి చెందుతావు? ఎలా సంఘ సహవాసంలో కలిసి నడిపించబడతావు? ఒకసారి గమనించండి. దేవుడు ఆమె జీవితంలో చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? నీ విశ్వాసమే చెప్పండి నిన్ను బాగు చేస్తుంది. ఆమె అక్కడ కోరుకుంది ఏంటండి? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు, ముట్టితే చాలు అని చెప్పి అక్కడ అనుకుంది. ఇక్కడ యేసు ప్రభువారు ఆమెను ఏం చెప్పాడండి? ఆమె ముట్టింది. యేసే చెప్తున్నాడు, ఇంక మీద నేను సమాధానం కలిగి వెళ్ళు. ఇప్పుడు దాకా ఆమె జీవితంలో సమాధానం లేదు. వ్యాధి వలన, ఆమెకున్న బాధ వలన, భయంకరమైన స్థితి వలన తమ జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నా ఆమె జీవితంలో ఏం లేదంట? నెమ్మది అనేది, సంతోషం అనేది లేదు.
ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళింది, ఎన్నో వైద్యాలు చేయించింది. కానీ ఆమె జీవితంలో స్వస్థత కొంచెము కూడా లేదు. ఎప్పుడైతే ప్రభుని గురించి వినిందో, ప్రభు దగ్గరికి వచ్చిందో, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అని తమ జీవితంలో తీర్మానించుకుందో, ఆమె చేసిన తీర్మానమే యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్య ఆమెను చూసి, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను కనుక సమాధానం కలిగి నీవు వెళ్ళమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసముతో కనిపెట్టాలి, విశ్వాసముతోనే నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. కొందరు వస్తారు వెళ్ళిపోతారు, ఏదో తీర్థం ముచ్చుకొని పోయినట్టే పోతుంటారు, కొంపలంతా ఇటుపోయినట్టు పోతుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు, అంత అయిపోయిన తర్వాత బాధపడుతుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముందు జాగ్రత్త లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్త గమనించి వాటి మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా ప్రభుత్వంగా నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు, కనికరము కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. నిత్యము నీ సన్నిధి దయచేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడాలి. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో మనం నడిపించబడాలి. దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య ఒక వ్యక్తిని బాగు చేస్తే కొందరు మాట్లాడుతున్నారు. దేవుని మందిరములో ఉన్న అనుభవం వారికి తెలియదు. మందిరానికైతే వస్తుంటారే కానీ వారు లోకానుసారంగానే ఉంటారు. వారిలో విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. ఏదైనా మేలు కలిగితే ఇది ఎలా సాధ్యమైంది అని వ్యతిరేకిస్తారు, విరోధంగా మాట్లాడతారు. కానీ యేసయ్య విశ్రాంతి దినమును ఆచరించమన్నాడు, కానీ బాగుపడొద్దు అని చెప్పలేదు కదా అంటాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్న ప్రియ నేస్తమా, నిన్ను గూర్చి నీవే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు మా అందరి హృదయాలలో నాటబడి నీరు కట్టబడి ఫలించున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యానికి వ్యతిరేకంగాను, నైనా నీ సన్నిధికి సహవాసానికి వ్యతిరేకంగాను, విరోధంగాను జీవించుకుంటున్నట్లు నీకు లోబడే మనస్సును మాకు దయచేయండి. ఆత్మస్వరూపుడా మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కూడికి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు సహాయం చేసి నడిపించారు. అనేక విషయాలు ప్రార్థన చేశాం. మా ప్రార్థన ఆలకించువాడా, ప్రతి వేళ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ సమస్యల నుండి తొలగించమని వేడుకొనిచున్నాం. బలమైన మీ కార్యాలను జరిగించి ఆటంకపరిచే ప్రతి దురాత్మ చీకటి శక్తులను నజరుడైన యేసు నామములు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మీరే మాకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.